డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్యకర్తలకు, వేదికలు ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మొన్నటి రోజు మండల కన్వీనర్ గారిని నియమించడం జరిగింది. గతంలో డాక్టర్ ఫయాజ్ అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాలు పార్టీని ముందంజ నడిపారు. కానీ ఇప్పుడు మొన్నటి రోజున ప్రోగ్రాంలు అంటే పార్టీ ఆవర్షించిన ప్రోగ్రాంలు అంటే నేడు ప్రోగ్రాంలు జరిగినాయి. ఆ ప్రోగ్రాంలో ఏం పేరు దానికి రకాల సేకరణ ప్లస్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రామ్స్లు గతంలో అన్ని మండలాల్లో జరిగినాయి. మన మండలం ఒకటి ఇక్కడ జరగలేదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇక్కడ మండలంలో ఎందుకు జరగలేదని ఈ అధిష్టానం నుండి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మక్బుల్పై సమన్వయకర్త ఎందుకు జరగలేదని ఆడ నియమించడంతో ఏమో సార్ జరగలేదనడంతో పార్టీ కొంచెం వ్యతిరేకతతో మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. కానీ ఒక చురుకైన వ్యక్తి కావాలి, మండలానికి అభివృద్ధి చేయాలి, ప్లస్ మండలంలో ప్రతి ఒక్కరిని కూడా మనం పలకరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి ఒక బాబు అనే వ్యక్తి ఉప సర్పంచ్. గతంలో కూడా అతను రాజకీయ అనుభవం ఉంది, 10 మందిని ఉపయోగపడతాడు. మండలంలో ఎలాంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. అందువల్ల పార్టీ గుర్తించి మండల కన్వీనర్గా నియమించడం జరిగింది. కానీ మనం మక్బుల్ భాయ్ గారికి నువ్వు ఏదో కమల్ హాసన్ గా నటిస్తున్నావు అని అనడం మంచిది కాదు అయ్యా. గతంలో కమల్ హాసన్ అనే వ్యక్తి ఎన్నో సినిమాలు చేసి నేషనల్ దాంట్లో పెద్ద రికార్డులో ఉన్నాడు. కమల్ హాసన్ అనే వ్యక్తిని నువ్వు విమర్శించడం మంచిది కాదు. బిఎస్ మక్బుల్ అనే వ్యక్తి ఎలాంటి వాడో నీకు తెలుసు. ఆ బొద్దు బిఎస్ మక్బుల్ అనే వ్యక్తి నీకు ఇచ్చిండేదే కదా 10. గతంలో శంకరాను తీసి నీకు పెట్టినారు కదా, అప్పుడు రాజ్యాంగం నీకు తెల్లా? రాజ్యాంగంలో ఉంది కదా, అప్పుడు శంకరాన్ని తీసినప్పుడు నీకు పెట్టినప్పుడు అదే అతను మంచోడే కదా, అతను ఎందుకు తీసినారని చెప్పొచ్చు కదా నువ్వైనా. ఇప్పుడు పని సరైన నువ్వు కార్యకర్తగా పని చేసినట్టే ఈరోజు పార్టీని గుర్తించు. నువ్వు పార్టీని సరిగా నడిపించడం లేదు, అందువల్ల తీసేయడం జరిగింది. ఈరోజు పార్టీ నడిపిస్తున్నాడు, ముందున్న వ్యక్తి నడిపిస్తున్నాడు కాబట్టి పార్టీ గుర్తించి అతనికి ఇస్తుంది. మనం నువ్వు కమల్ హాసన్ గా నటిస్తున్నావు, అది చేస్తావు అంటే కమల్ హాసన్ పాత సినిమాలు అవే. నువ్వు అప్డేట్ కాలేంగా, చాలా అప్డేట్ కావాలా. అప్డేట్ కా, నువ్వు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో. నువ్వు ఏదో 15 సంవత్సరాలు నేను పార్టీలో ఉండాలంటాడా. మొన్న వైఎస్ఆర్ గెలిచినావు, గబక్కని టీడీపీలు పోదివి, మళ్ళీ టీడీపీ నుండి మళ్ళీ వైఎస్ఆర్కి వస్తేవి. ఎవరయ్యా కమల్ హాసన్ గారు నటిస్తాడేది? దశావతారాలు ఎత్తుతున్నావు నువ్వు. కమల్ హాసన్ అనే వ్యక్తి నువ్వు నువ్వు ఎత్తుతున్నావు దశావతారాలు. ఈ దశావతారాలు మానుకో, లిటిగేషన్ చేసి చాలా తగ్గించుకో, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో. రేపొద్దున్న ప్రభుత్వము ఏదైనా వచ్చినా కూడా మంచివాడు పర్వాలేదు బా, నీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని నీ వైద్యం నువ్వు చెయ్యి. ఎవరు వద్దలే నీకు వైద్యం చేయొద్దని 10 మందిని గుర్తుపెట్టుకో, మంచిగా చెయ్యి. మక్బుల్ భాయ్ గారికి వ్యతిరేకత చేయొద్దు, మంచిగా ఉండే వాళ్ళని మంచిగానే చెయ్యి. అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని. మక్బుల్ భాయ్కి 24 గంటలు పోయి నువ్వు అన్న ఇదన్నా అనేవాడివి. ఇప్పుడు ఎందుకే తెస్తున్నావు అంటే నీకు 10 ఉంటే మంచోడు, 10 తీసేస్తే కమల్ హాసన్ గా నటిస్తాడు అంటే ముందు నీకు ఇచ్చినప్పుడైతే అప్పుడు ఇచ్చినాడు కదా. ఎవరు ఇచ్చింది నీకు 10 అప్పుడు? మక్బుల్ భాయ్ ఇచ్చిన వాడికి కమల్ హాసన్ బాగా నటిస్తావు. కమల్ హాసన్ సినిమాలు ఏదో పాతదో, నువ్వు పుట్టక ముందు సినిమా పేరు చెప్తావు. దశావతారాలు వచ్చినాయి, 10 అవతారాలు ఎత్తుతావు నువ్వు. ఆ అవతారాలు ఎత్తిన ఎవరని ప్రజలకు అందరికీ తెలుసు. ఆ అవతారాలు ఎత్తుకోకుండా 10 మందికి మంచి పెట్టి అనిపించుకో, 10 మందికి మంచిగా అనిపించుకో. మక్బుల్ భాయ్కి ఇంకొకసారి కన్నా మాట్లాడితే మంచిగా ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పార్టీ మీద అభిమానంతో, నాయకుల మీద గౌరవంతో నువ్వు ఏం చేసినా నీ ఎంత మేము నడిచినాం. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మేము బయటపడలే. కానీ ఈరోజు నిన్న పార్టీ నాయకుని విమర్శించినావు. జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి వ్యక్తి మక్బుల్ విమర్శించే స్థాయికి నువ్వు ఇచ్చినావంటే అంత స్థాయి కాదు నీదే. నీ స్థాయి ఎంతవరకు అది అందరికీ తెలుసు. కానీ పార్టీ మీద గౌరవంతో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నీకు సపోర్ట్ చేసినారు, ఆర్థికంగా కూడా పెట్టుకున్నారు. నువ్వు ఏ రోజు ₹1 నువ్వు ఖర్చు పెట్టా. ఎవరో బిడ్డను పుట్టిస్తే పేరు పెట్టుకుంటున్నావు, బాగా గుర్తు పెట్టుకో. ఎందుకంటే అందరం పార్టీ నీ ఎంత నడిచినాం. కానీ మక్బుల్ ఇంకో పార్టీగా విమర్శించినాం అనుకో, అందరం ఒకటే తాను ఉన్నాం. నువ్వు అదే పార్టీలో ఉన్నాం, మేము అదే పార్టీలో ఉన్నాం, పార్టీకి పని చేస్తున్నాం. కానీ ఒక మాట నువ్వు
పదవుల కోసం ఆశించే వాళ్ళు ఉన్నారు అని. ఎవరు కొడుకే ఈ వైఎస్ఆర్ పార్టీలో పదవుల కోసం ఒక పయాస్ మాత్రం ఆశిస్తాడు కానీ రాజకీయాలు రేంపబుల్ రాజకీయాలు ఇక్కడిదక్కడ చేస్తాడు కానీ ఒక వ్యక్తి ఒక కార్యకర్త కొడుక పదవుల కోసం ఆశించేవాడు వైఎస్ఆర్ పార్టీలో లేడు. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పార్టీకి పనిచేసేవాడు ఉన్నాడు. నీకు మక్బుల్ అనే వ్యక్తి నువ్వు అన్నావు, మేము అనలేదు, మాకు కూడా తెలియదు. 2 నెలల ముందు నేను తీసేయమన్నాను నన్ను కన్వీనర్ కానీ, అది నీకొకరికే తెలుసు, ఏ కార్యకర్త కూడా తెలుసు. నువ్వు చెప్పినావు కాబట్టి తప్పు చేస్తే బిడ్డ తప్పు చేస్తే తండ్రి అనేవాడు ఆలోచిస్తాడు కొన్నాళ్ళు. అట్లా తండ్రి లాంటి వాడు మక్బులు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా మక్బులు ఆలోచించినాడు. కానీ ఈ నియోజకవర్గంలో 3 నెలల నుండి పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే 3 నెలల నుండి పార్టీ కార్యక్రమం నీ ఆధ్వర్యంలో జరిగింది. కన్వీనర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరగాలని నీ ఆధ్వర్యంలో జరగటం లే, నువ్వు చేయటం లే, ఉత్సాహంగా ఉడకలేవు. నీ స్వలాభం కోసము మాత్రం చూసుకుంటాడు. అయినా నిన్ను ఒప్పించి అదే వ్యక్తి మనల్లోకి ఎంటర్ అయినాడు. అయినప్పుడు ప్రజలు నిన్ను దగ్గరికి తీనప్పుడు ఈయన వద్దని ఆయన తొలగించిన అంత తప్ప ఏ వ్యక్తి కూడా ఆ పదవులు కాశించే వాళ్ళు లేడు. ఏమే పదవి కావాలన్నాడు. కాబట్టి అందరం కలిసే ఉన్నాం, అందరం బాగున్నాం. ఇంకొక పార్టీని కానీ వ్యక్తిని కానీ ఇంకొకరిని కానీ విమర్శించవచ్చు. నన్ను నమ్మి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సార్ మన మబ్బులు ఉన్న కల్పలత రెడ్డి యొక్క మండలం డెవలప్ చేయాలని, మండలం లీడర్స్ అన్ని కలుపుకోవాలని పెద్దలందరినీ నాకు చిన్న వయసులోనే నాకు కన్వీనర్గా ఇచ్చినారు. అది మన సీనియర్ నాయకులకు చెప్తానా, మీ బిడ్డలాగా మీ తమ్ముళ్ళలాగా నన్ను మీరంతా ఆశీస్సుల వల్ల నేను ముందుకు పోతా, కష్టపడతా, మీకోసం నిలబడతాను. ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్లు చేస్తే నేను నా శక్తి కాడికి నేను సాయం చేసుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉంటాను. కార్యకర్తలకు అండగా నిలబడాలా. కార్యకర్తలే మన దేవుళ్ళు. కార్యకర్తల ఆశీస్సులు ఉంటేనే మనం ముందుకు పోతాం. కార్యకర్తల కోసం అండగా నిలబడతానని మబ్బులన్నకు, జగన్మోహన్ రెడ్డి సార్కు, కల్పలత రెడ్డికు నేను గట్టిగా చెప్తున్నా. తలపల మండలము అనేది కన్వీనర్ అనేది చూపిస్తాను ప్రజలకు.